బీజేపీ నల్గొండ పార్లమెంటు విజయ సంకల్ప మహాసమ్మేళన కార్యక్రమంలో నల్గొండ పట్టణంలోని గంధవారిగూడెం జీఎం కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి బెల్గాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మరియు నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వారసత్వ రాజకీయాలు తప్ప అభివృద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని, 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తున్నారని, పార్లమెంటు ఎలక్షన్స్ లో ఓడించి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని కోరారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 17కు 17 పార్లమెంటు స్థానాలను గెలవబోతుందని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి పార్టీ గెలుపుకు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ వారసత్వ రాజకీయాలని కూకటి పేర్లతో పెగిలించినప్పుడే, కాంగ్రెస్ ముక్తు భారత్ చేసినప్పుడే ఈ దేశం విశ్వగురు అయిందని చెప్పిండు. అవునా కదా? ఈ రోజు విశ్వగురు, మన భారతదేశం విశ్వగురు కావాలన్నా, మోడీ గారి సంకల్పం వికసిత భారత్ కావాలన్నా, తొందరలో మన భారతదేశం అన్ని దేశాల కంటే నెంబర్ 1 కావాలన్నా ఈ రోజు 5వ స్థానానికి వచ్చినాం. మళ్ళా 1వ స్థానానికి రావాలంటే దొంగలు వస్తే అయితే అమలా ఏం చేస్తారు? దొంగలు వస్తే స్కాములు, స్కీములు. ఎన్ని స్కాములు ఉంటాయి? మనం అంత ముందు పేపర్ ఓపెన్ చేస్తే స్కామ్, పేపర్ ఓపెన్ చేస్తే ఏ నుంచి చెట్టు దాకా మీరు ఏ లెటర్ తీసుకుంటే ఆ లెటర్కి 10 స్కాములు చేసారు. కానీ ఈ రోజు 10 సంవత్సరాల పాలనలో ఏ రోజుల్లో ఒక అవినీతి అనేది ఇంత నాయకుడు మోడీ గారి దృష్టిలో ఎవరైనా చేయడానికి, వినడానికి భయపడతారా లేదా? ఈ రోజు ఎంతలో నాయకుడైనా జైల్లోకి పోవాల్సిందని చెప్పి బుల్డోజర్ ముఖ్యమంత్రులు వచ్చారు మనకి. అవునా కదా? ఏదన్నా అరాచకం చేయాలన్నా, ఏదన్నా చేయాలంటే భయం అవుతా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ లాంటి వాళ్ళు అయితే మమ్మల్ని జైల్లో వేస్తే సుఖంగా బయటకు వస్తే మా పని కథం అంటా ఉన్నారు. అంటున్నా లేదా? ఈ రోజు ఇన్ని రకాలుగా మనం భారతదేశాన్ని ఇంత గొప్పగా చేస్తా ఉన్నాం. అట్లాంటిది అందుకే ఈ రోజు జనం కూడా ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారికి మనం ఓటు వేయాల్సిందే అయింది. నువ్వు పోయి ఇంకొక ఆయన అడిగి తీసుకొచ్చినంత మాత్రాన మన పరువు తగ్గుతాయన్నా? తగ్గదు కదా. అందుకే చెప్తా ఉన్నా, మీరు ప్రతి ఊర్లో బీఆర్ఎస్ కార్యకర్తల్ని అందరిని అడగండి. దయచేసి ఇది మంచి సమయం, మళ్ళా ముందు రాదు. ఈ రైలు వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరు ముందొస్తే వాళ్ళకి మంచిది. మీరే సర్పంచులు కండి. మీరు మీ ఎన్నుకుంటాం. భారతీయ జనతా పార్టీని ఈ జెండా ఎగరేసేటట్టు ప్రయత్నం చేస్తాం. నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరేద్దామని మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి. చెప్తారా మరి? అందరినీ పిలుస్తారా మరి? అందరినీ పిలవాల. ఎందుకంటే మనం నలుగురు ఉంటే పార్టీ సరిపోదు. మనం 50% పెరగాల. మన దృష్టి అంతా 50% ఓట్ల మీద ఉండాలి. రావాలంటే కాళ్ళు పట్టుకోవడానికి రెడీ ఉండాలి. మనల్ని తిట్టిన తలొచ్చుకొని ఉండాలి. ఎందుకంటే 3 ఎలక్షన్లు చేసినాడే. మనం ఎట్లా పోతే ఓట్లు వేయాలా మీకు అందరికీ తెలుసు. ఎవరినైతే కలుపుకొని రావాలా. కొంతమంది అంటా ఉన్నారు, అన్నా రేపు ఎప్పుడుదో ఏమో బీజేపీ కొద్దిగా ఉంది, మీరు రావాలంటేనేమో రేపు మన గెలుపు సర్పంచ్ గెలుస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్న వాళ్ళకి, మేము వచ్చి గెలిపిస్తాం మిమ్మల్ని అని చెప్పండి. మీరు మేము గెలిపిస్తామని చెప్పండి. భారతీయ జనతా పార్టీని ఈ దేశాన్ని విశ్వగురు చేయాలనే మన సంకల్పం, ఈ దేశం నెంబర్ 1 కావాలని మన సంకల్పం, మన యువతకి ఉద్యోగాలు రావాలని మన సంకల్పం, మన మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే సంకల్పం. మనం చూసిన ఇంతకుముందు నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. దళిత బంధువులు ఇచ్చాం, బీసీ బంధువులు ఇచ్చాం. కానీ ఒట్టిగానే కొంతమంది కంటే ఓట్లాడకాలనుకోవటం, ఒక ట్రైనింగ్ లేదు, ఒకటి చేసింది లేదు. కానీ ఈరోజు నాకు విశ్వకర్మ లోన్లు చూస్తే 15,000 రూపాయలు ముందుంచి ట్రైన్ లేకుండా ఆరోగ్యం లెటర్ ఇచ్చావు. ఈరోజు ముఖ్యమంత్రిగా నీకు అన్ని అర్థంగా ఒక్క లెటర్ సీనియర్ ఇవ్వడానికి ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నామని చెప్పి ప్రశ్నిస్తున్నాను. కేవలం ఇవన్నీ వాస్తవాన్ని దగ్గర పెట్టుకొని, ఇవన్నీ రుజువులు కూడా పెట్టుకొని మళ్ళీ వీళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ దగ్గర కూడా పర్సెంటేజ్ తీసుకోవాలనుకుంటున్నామా? వీళ్ళను ఈ రకంగా మధ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావా? బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నావా ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, చివరిగా నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను.
మీరందరూ కూడా ఒక్కొక్క సైనికుడి లెక్క మీ కూతుళ్ళు ఖచ్చితంగా సగానికి పైన ఓట్లు తీసుకొచ్చి రేపు ఈ కాషాయి జెండాను నల్గొండ జిల్లాలో ఎవరు నాటించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ